వరే 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 ఎపిసోడ్ అంతా చెప్పేసావు కదరా, ఇంకేముందిరా నైట్ ఎపిసోడ్ చూడా. నా టైం సేవ్ చేశారా బాబా. నైట్ పని అంతా చూసుకుని చాలా ఎర్లీగా పడుకుంటాను అనే రేంజ్లో కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఈరోజు నైట్ మండే నామినేషన్స్కి సంబంధించిన ఎపిసోడ్ ఏం జరగబోతుంది, ఎవరెవరిని నామినేట్ చేశారు, లేకపోతే ఎవరైనా సేవ్ చేశారా, చేస్తే ఎవరిని చేశారు, అండ్ ఎవరెవరు నామినేట్ అయ్యారు, కంప్లీట్ A to Z డీటెయిల్స్ అట్లా పక్కన కూర్చొని అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా చెప్పేస్తారన్నమాట. సో వీడియో మొత్తం చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా. ఎనివే చూసుకుంటే ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది, 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు. ఇప్పటి వరకు లాస్ట్ 3 వీక్స్ ఎలా ఉండేనంటే ప్యాటర్న్, ఎప్పుడైనా ఈ 6 నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉండేవారు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉండి దానివల్ల బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారని కరెక్ట్గా వీళ్ళే ఎలిమినేట్ అవుతారు అని చెప్పడానికి వీళ్ళేని ఒక పరిస్థితి ఉండేది. కానీ ఈ వారం మటుకు కొంచెం చెప్పొచ్చేమో అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే కంపారిటివ్లీ చూసుకుంటే డేంజర్ జోన్లో ఖచ్చితంగా ఈ కంటెస్టెంట్ అయితే క్లియర్గా కనపడుతున్నారా అన్నట్టుగా ఒక కంటెస్టెంట్ పేరే చెప్పగలిగే సిచ్యువేషన్ ఉంది. ఆ ఒక కంటెస్టెంట్ ఎవరు, మనకి నామినేషన్ లిస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. సపరేట్గా వెళ్ళి రిజల్ట్స్ చూడాల్సిన అవసరం కూడా లేకుండా పరిస్థితి అయితే ఉందన్నమాట. ఆదిత్య ఓం గారు ఆయన నామినేషన్స్లోకి వచ్చినప్పుడు, అంతకుముందు నామినేషన్స్లో వచ్చినప్పుడు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా డేంజర్లోనే ఉన్నారు. ఆయన గేమ్ పరంగా ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నారా, ఏమన్నా ముందుకెళ్ళి ఫైట్ చేస్తున్నారా, అసలు బాలే చేస్తున్నారా అన్నట్టుగా ఒక్కసారన్నా ఒక్క మూమెంట్ అన్నా అలా అనిపించిందా? ఎక్కడా లేదు. ఎందుకు అనిపించలేదు? ఎందుకంటే బేసిక్గా ఆయన నేచరే అది. నేను ఉండే తీరిది బై, నేను ఆడే తీరిది, నన్ను ఏం చేయమంటావు, ఉంటావా పొమ్మంటావా అన్నట్టుగానే ఉన్నారు తప్ప ఆయన ఎక్కడ గేమ్ కోసం మారాలి, నేను మారితేనే నాకు జనాలు నన్ను గుర్తిస్తారు అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ నేచర్ తనకి లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఆయన మోరోవర్ ఆయనకున్న ఏజ్కి ఇప్పుడు ఈ కుర్రాళ్ళ మధ్య ఇన్ని ఫైట్లు ఇన్ని చేసుకుంటూ ఇన్ని గొడవలు పడుకుంటూ ఇవన్నీ ఉండాల్సిన అవసరం అయితే ఆయనకు లేదు. సో కాబట్టి ఆయన వెళ్ళడానికే ఆల్రెడీ మైండ్ సెట్తో ఉన్నాడు, అదే మైండ్ సెట్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఓటింగ్ చూస్తుంటే కూడా ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తుంది అన్నమాట. అఫ్ కోర్స్ మిగతా కంటెస్టెంట్స్ కొంచెం దగ్గరలో ఉన్నారు, కానీ ప్రస్తుతానికి ఓపెనింగ్లో చూసుకుంటే ఆదిత్య గారి ఓటింగ్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఆయన కాకుండా ఇంకా ఎవరు వెళ్ళరేమో తెలిసిపోతుంది కదా అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటే ఫస్ట్ నామినేషన్స్లో ఆదిత్య ఉన్నారు కదా. నిన్న ప్రోమో చూసాం కదా, ఎపిసోడ్ తర్వాత ప్రోమో ఏదైతే వేశారో అందులో ఆదిత్య సోనియాని నామినేట్ చేస్తున్నారు. సోనియాని నామినేట్ చేస్తే ఏమంటున్నారు, ఫస్ట్ 3 డేస్లో నాకు కనపడ్డ సోనియా ఇప్పుడైతే లేదు అని. ఎస్, డౌట్ లేకుండా స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో ఉన్న సోనియా అదిరిపోయిన సోనియా, అందరికీ నచ్చేసింది. అసలు ఏం మాట్లాడుతున్నా, ఏం లాజికల్ తీస్తున్నారా, ఇది కదా కంటెస్టెంట్ అనే ఫీలింగ్ అయితే తెప్పించిన కంటెస్టెంట్ ఆమె. అంత ఫైర్ ఉన్న కంటెస్టెంట్ తర్వాత ఏమైంది, నాగార్జున గారు మెచ్చుకోగానే ఇమీడియట్గా ఎవరన్నా ఇంకా స్పీడ్ పెంచుతారు. కానీ ఇవేంటో నాగార్జున గారు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాక కంప్లీట్గా డౌన్ అయిపోయారా, నాకెందుకులే ఇదంతా లైట్లే అనే ఫీలింగ్ అయితే వచ్చినారు. దాంతోపాటు ఫైట్ చేద్దాం అనుకున్న నిఖిల్ ఫ్రెండ్షిప్ కోసం దగ్గరికి వచ్చేసరికి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఆమెకి చాలా దెబ్బతీసి ఆమెలో ఉన్న మాస్ యాంగిల్ అంతా కిల్ చేసి ఇప్పుడు డ్యూయెట్లు అవి ఇవి చేసుకునే పరిస్థితికి వచ్చేసింది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే నిన్న నైట్ ఎపిసోడ్లో చెప్పిన దానిలాగా సింహాద్రి ఎన్టీఆర్ అని అనుకుంటే బృందావన్ ఎన్టీఆర్ అయిపోయారనమాట. సో అది ప్రాబ్లం. దాని తర్వాత చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఆదిత్య సోనియాకి నామినేట్ చేస్తే ఫస్ట్ 3 డేస్లో ఉన్న సోనియా ఇప్పుడు లేదు అన్నట్టుగా చెప్తున్నారు, అది ఫ్యాక్టే. బట్ ఆదిత్య గారి పరిస్థితి ఏంటి, ఆయన ఫస్ట్ ఉన్న ఆదిత్య ఇప్పుడే ఉంటున్నారు. ఫస్ట్ ఉన్న ఆదిత్య ఇప్పుడు సోనియా అన్న ఫస్ట్ వీక్లో సోనియా నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు. కానీ ఆదిత్య ఫస్ట్ నుండి ఇప్పటిదాకా నచ్చలేదు కదా. సో అది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అయితే అవుతుందా కాదా అదనమాట. అండ్ తర్వాత పృథ్వీని కూడా ఆయన నామినేట్ చేశారు. నో డౌట్ అగ్రెషన్ పాయింట్ అది అవుతుంది కాబట్టి ఆ సోనియా అండ్ పృథ్వీని ఆ బేసిస్ మీద నామినేట్ చేశారు. తర్వాత నబీల్ కూడా ప్రోమో పరంగా చూసుకుంటే సోనియాని నామినేట్ చేస్తూ ఏదైతే ఎక్స్ట్రాస్క్ ఉందో దాంట్లో రచ్చ చేసినావు, నువ్వు గట్టిగా అరుస్తున్నావు, ఏందో అంటుంటే ఓ ఓ ఓ ఓ ఓ మేడం 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 అన్నట్టుగా మంచి
ట్రోల్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది అన్నమాట. ఇంతకుముందు నబీల్ నామినేషన్స్ పాయింట్స్ కానీ లేకపోతే తను ఆర్గ్యూ చేసే విధానం ఇదంతా బాగా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు మణికంఠతో ఒకసారి నామినేషన్స్ టైంలో కూడా గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అంటే అచ్చా ఓకే అన్నట్టుగా ఇలా చూస్తూ ఉన్నాడు అన్నమాట. సో నబీల్ వచ్చినప్పుడు నామినేషన్స్ కానీ లేకపోతే దాంతో జరిగే ఆర్గ్యుమెంట్లు కానీ ఇవన్నీ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మరోసారి ఇవాళ మనం చూడబోయే ఎపిసోడ్లో కూడా నామినేషన్స్ అంత ఇంట్రెస్ట్గా సాగబోతున్నాయి. తర్వాత సోనియా అండ్ పృథ్వీని కూడా నామినేట్ చేస్తాడు నబీల్. చాలా బయాస్గా ఉంటావు, ఫేక్ ఉంటాం అన్నట్టుగా అయితే ఏదైతే ప్రోమోలో చూపించారో దానికి సంబంధించి అది వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నారు. తర్వాత నైనిక మణికంఠని అండ్ ఆదిత్యని వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. మణికంఠన్ ఎందుకు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళని డౌన్ చేయకు అన్నట్టుగా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె చెప్తుంది. మోస్ట్లీ అయితే ఈ వీక్ మణికంఠకే హయ్యెస్ట్ నామినేషన్స్ పడ్డాయి, 5 నామినేషన్స్. ఎవరు హౌస్లో ఉన్న 5 టోటల్ 11 మెంబర్స్ ఉంటే అందులో 5 మెంబర్స్ అంటే సగానికి సగం మంది మణికంఠనే నామినేట్ చేసిండ్రు అనమాట. మణికంఠన్ పక్కన పెట్టి మిగిలిన ఎంత 10 మెంబర్స్, 10లో 5, అందులో నిఖిల్ లేడు నామినేట్ చేయడానికి. సో 9లో 5. ఓరే అమ్మ, మొత్తం మణికంఠ మీద పగబట్టేశారేంటి బాబాయ్, పంపించేద్దామనా? బట్ మణికంఠ ఓటింగ్ పంపించేలా లేదే, ఇప్పట్లో హౌస్ నుంచి కదిలేలా లేడే, అది పాయింట్ అక్కడ. అండ్ తర్వాత ఆదిత్యని కూడా నామినేట్ చేసింది అనుకోండి. ఆదిత్యని ఎవరు నామినేట్ చేసినా రీజన్ ఏమై ఉంటుందో, అసలు ఇన్వాల్వ్ అవ్వట్లే, హౌస్లో ఉన్నావా లేదా అనేది తెలియట్లేదు, కొంచెం యాక్టివ్ అవ్వు అని ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సరే ఆదిత్యని నామినేట్ చేయాల్సింది, ఆదిత్య గారిని. అండ్ తర్వాత సోనియా నబీల్ని నామినేట్ చేస్తూ, నబీల్ సోనియాని చేశారు కాబట్టి సోనియా ఆబ్వియస్లీ ఊరుకుంటుందా, రివర్స్ మళ్ళీ వచ్చేసింది. ఏదైతే ఆ ఎక్స్ట్రాస్ ఉందో ఫస్ట్ రౌండ్లో మీద పడి అమ్మాయిల్ని ఎత్తి పడేసిను అన్నట్టుగా చెప్తుందన్నమాట. ఇప్పుడు టాస్క్ పరంగా ఆ టాస్కే ఫిజికల్ టాస్క్, అట్లా ఫిజికల్గా డెఫినెట్గా అయ్యే టాస్క్, అన్లెస్ అండ్ అంటిల్ అది మరీ రూత్లెస్గా ఉంటే తప్ప ఎవరు ఆ టాస్క్లో అని నువ్వెందుకు ఫిజికల్ అవుతున్నావు, అమ్మాయిని ఎత్తిపడేస్తావు అన్నట్టుగా ఎవరు అనరు. యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళందరూ చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. పృథ్వీ లాంటి వాళ్ళు వచ్చి ఎంత హార్ష్గా ఆడినా కూడా, నిఖిల్ లాంటి వాళ్ళు ఎంత వచ్చి హార్ష్గా ఆడినా కూడా వాళ్ళు ఏం కంప్లైంట్ చేయలేదు. దట్స్ ప్రొఫెషనల్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. ఒక టాస్క్ని ఎలా చూడాలో వాళ్ళు అలా చూశారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ సోనియా అది అర్థం చేసుకోకుండా ఏదో నబీల్ నామినేట్ చేశాడు కాబట్టి ఆమె ఏదో పగ తీర్చుకునే క్రమంలో ఇప్పుడు మళ్ళీ నామినేట్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఆమె చెప్పిన రీజన్ అని డెఫినెట్లీ చాలా సిల్లీ రీజన్ అని చెప్పాలి. అండ్ నబీల్ మళ్ళీ ఆయన స్టైల్లో ఆయన కౌంటర్ ఇస్తున్నమాట, అయ్యా హౌస్ దట్ పాసిబుల్ అన్నట్టుగా అయితే అంటున్నాడు. వీళ్ళిద్దరు మంచి కాంబినేషన్ అయ్యేలా ఉంది రేపు నామినేషన్స్లో. వీళ్ళైతే ఎపిసోడ్లు నాకు తెలిసి మ్యాక్సిమం కట్ చేసే అవకాశం అయితే ఉంది అనమాట. సో లైవ్ చూస్తే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కువ ఫన్ అయితే వచ్చే అవకాశం ఉంది వీళ్ళిద్దరి మధ్య. అండ్ తర్వాత ప్రేరణ మణికంఠ అండ్ నైనికాని నామినేట్ చేసింది. సోనియా నబీల్ అండ్ ఆదిత్యాని, మణికంఠ పృథ్వీ అండ్ ఆదిత్యాని, విష్ణు ప్రేరణ అండ్ ఆదిత్యాని, పృథ్వీ నబీల్ అండ్ మణికంఠని, సీత ప్రేరణ అండ్ మణికంఠని, అండ్ యష్మి మణికంఠ అండ్ సోనియాని నామినేట్ చేశారన్నమాట. మీరు చూసారా, ప్రేరణ విష్ణుని నామినేట్ చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూ అయినా కూడా, ఏదైతే ఆ కులాయి దగ్గర లొలిలాగా అన్నారో ఆ ఇష్యూ అయినా కూడా ప్రేరణ నామినేట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఇద్దరి తప్పు ఉంది అని నాగార్జున గారు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాక అక్కడ మళ్ళీ ప్రేరణ నామినేట్ చేస్తే అన్నెసరిగా రచ్చ అవుతుంది ఎందుకులే అని చాలా తెలివిగా ఆలోచించి విష్ణుని అవాయిడ్ చేసింది. కానీ విష్ణు ఊరుకోలే, ఎందుకంటే నాగార్జున గారు ప్రేరణని మాత్రమే ఎక్కువ తిట్టారు అనే ఊహలో నేను అక్కడ చాలా మంచిదానిలే, నేను చాలా గ్రేట్ అనే ఉద్దేశంతో నాగార్జున గారు నన్ను పొగిడారు అనే ఆమె ఊహించేసుకుని ఇక్కడ ప్రేరణ నామినేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 5 నామినేషన్స్ మణికంఠకు పడ్డాయి. ఒకటి ప్రేరణ, యష్మి, సీత, నైనిక అండ్ పృథ్వీ. 5 మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద హౌస్ మణికంఠ నామినేట్ చేశారంటే అంతగా ఏం రీజన్ చెప్పి నామినేట్ చేసి ఉంటారా, ఎక్కడ ఏ పాయింట్ మణికంఠ విషయంలో ట్రిగ్గర్ అయిందా అనేది చూడాలి. ఎందుకంటే ఈ విషయంలో ఈ వీక్లో ఎక్కువ శాతం వైరల్ అయ్యి బాగా రచ్చరచ్చ అయిన కంటెస్టెంట్ అంటే పృథ్వీనే. బీభత్సంగా
అగ్రెసివ్ ఆడారు, ఘోరంగా ఆడారు అన్నట్టుగా అందరూ ఆయన వైపే కంప్లైంట్ చేశారు. బట్ పృథ్వీ కాకుండా మణికంఠకి ఎక్కువ పడ్డం అనేది ఎగ్జాక్ట్ ఏ బేసిస్ మీద పడ్డాయనే తెలుసుకోవాలి. సో సెకండ్ హైయెస్ట్ కూడా లేరు పృథ్వీ, కనీసం థర్డ్ హైయెస్ట్ ఉన్నారనమాట. సెకండ్ హైయెస్ట్ ఆదిత్య ఉన్నారు, 4 నామినేషన్స్. ఆయనకి ఎవ్వరూ ఈ చీమకు కూడా హాని చేయని క్యాండిడేట్ ఆయనకి 4 నామినేషన్స్ పడ్డాయంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఆయన బేసిక్గా శేఖర్ భాషతో డేంజర్ జోన్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్. సో ఆయన బాటమ్ 2లో ఉన్నాడని హౌస్ మేట్స్ అందరికీ తెలిసింది కాబట్టి ఆయన నామినేట్ చేస్తే ఆయన వెళ్ళిపోతాడు, మేము హౌస్లో ఉండొచ్చు అన్నట్టుగా ఒక సేఫ్ సైడ్ ఆలోచించి హౌస్ మేట్స్ అందరూ ఆదిత్య నామినేట్ చేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంకెవరికి అపకారం చేసే క్యాండిడేట్ కాడు కాబట్టి ఎవరు ఆయనని నామినేట్ చేయాలనుకోరు. నామినేట్ చేశారంటే ఖచ్చితంగా ఇదే రీజన్ అయి ఉంటుంది. 4 నామినేషన్స్, మణికంఠ, సోనియా, విష్ణు అండ్ నైనిక, వీళ్ళ 4 ఆదిత్య గారిని నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ 3 నామినేషన్స్తో అటు సోనియాకి కానీ పృథ్వీకి కానీ వీళ్ళ ఇద్దరికి 3 నామినేషన్లు పడ్డాయి. అందులో పృథ్వీకి నబీల్, ఆదిత్య అండ్ మణికంఠ వీళ్ళ 3 నామినేట్ చేశారు. ఆబ్వియస్లీ రీజన్ ఏముంటుంది? చాలా అగ్రెసివ్ ఉన్నాడు అనే ఉంటుంది అనమాట. సో అండ్ సోనియా విషయంలో మళ్ళీ 3 నబీల్, యష్మి అండ్ ఆదిత్య వీళ్ళ 3 నామినేట్ చేశారు. అండ్ నిఖిల్కి వచ్చేసరికి 2 నామినేషన్స్ మాత్రమే పడ్డాయి, ఒకటి సోనియా, ఇంకోటి పృథ్వీ, వీళ్ళిద్దరు. అండ్ ప్రేరణకి కూడా 2 పడ్డాయి, విష్ణు అండ్ సీత. అండ్ ఫైనలీ నైనికాకి ఒకే ఒక నామినేషన్ పడ్డది, ప్రేరణ నుంచి పడ్డది. కానీ ఒక్క నామినేషన్ పడ్డా కూడా నైనికాని స్టిల్ నామినేషన్స్లోకి తీసుకున్నారు. కాకపోతే నిఖిల్ చీఫ్ అయి ఉండడం వల్ల ఆయనకి ఒకరిని సేవ్ చేసే అధికారం ఉంటే ఆయన నైనికాని సేవ్ చేశారన్నమాట. అరే లెక్క ప్రకారంగా నిఖిల్ సోనియాని కదా సేవ్ చేయాల్సింది, నైనికాని ఎందుకు చేశాడంటే సోనియాని ఇప్పుడు సేవ్ చేస్తే మళ్ళీ ఏమంటారు? రెడ్ ఎగ్ ఆ అమ్మాయికే, సేవింగ్ ఆ అమ్మాయికే, ఇంకెందుకు మేమున్నది అన్నట్టుగా కమెంట్ అనేది రాదు. దానికి తోడు నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్లో కానీ సండే ఎపిసోడ్లో కానీ నిఖిల్పై బీభత్సమైన పంచులు వేస్తున్నారు సోనియాకి లింక్ పెడుతూ. సో ఆ విధంగా నిఖిల్కి క్లియర్ అర్థమైంది అనమాట, ఇదే వ్యాపారం ఏదో అయ్యేలా లేదో, మన మీద పంచులన్నీ అదే పనిగా పడతా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పడతామనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు జాగ్రత్త పడుతూ ఆయన క్లాన్లో ఉన్న మెంబర్స్ ఎవరు? సోనియా పోతే పృథ్వీ ఉన్నాడు అండ్ విష్ణు, సీత లాంటి వాళ్ళు ఉన్నారు. విష్ణు, సీతకి ఎలాగో ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు. సీతకి, విష్ణుకి, యష్మిని వీళ్ళ 3 ఏ ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు. లాస్ట్ వీక్ యష్మికి అంతమంది నామినేట్ చేశారు, హైయెస్ట్ నామినేషన్స్ ఆమెకు పడితే. ఈ వీక్ యష్మిని ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు. సో యష్మి తన గేమ్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంది మీరు చూడండి. ఫిజికల్గా యష్మి పెట్టిన ఎఫర్ట్స్ ఫెంటాస్టిక్ ఎఫర్ట్స్ అని చెప్పాలి సీజన్. సో ఏదైతే మొన్న 3rd వీక్లో జరిగిన ఎక్స్ టాస్క్ కానీ మిగతా టాస్కుల్లో కానీ తన ఎఫర్ట్ కానీ తన వాయిస్ వినిపించిన తీరు కానీ ఏదైనా సరే అల్టిమేట్ అని చెప్పాలి. లేడీ ఆఫ్ ద వీక్, కంటెస్టెంట్ ఆఫ్ ద వీక్ అన్నట్టుగా యష్మిన్ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఆమెలో ఈ వీక్ అయితే నెగిటివ్ కనబడలేదు కాబట్టి నామినేట్ చేయలేదు. యష్మి, సీత, విష్ణు వీళ్ళ 3కి 0 ఓట్స్ అనేవి పడ్డాయి, ఎందుకంటే వాళ్ళని ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు నిఖిల్ సేవ్ చేయాలనుకుంటే సోనియాని పక్కన పెడితే ఆయన క్లాన్లో ఇంకెవరున్నారు? పృథ్వీ, సీత, విష్ణు. సీత, విష్ణునేమో నామినేషన్స్లోకి రాలేదు. మిగిలింది ఎవరు? పృథ్వీ అండ్ నైనిక. పృథ్వీ అండ్ నైనికాలో పృథ్వీకి 3 నామినేట్ చేస్తే నైనికాని ఒక్కరు మాత్రమే నామినేట్ చేశారు. సో లెక్క ప్రకారంగా ఈ థాట్ ప్రాసెస్ ప్రకారంగా నైనికాకు 1 ఓటే కాబట్టి ఆ 1 ఓట్ని నేను తీసేసి నైనికాని సేవ్ చేస్తున్నాను అన్నట్టుగా అయితే ఆయన లాజికల్గా ఆలోచించి చేశారు. వెరీ గుడ్ డెసిషన్, గుడ్. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రమే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇట్లా సోనియా వాళ్ళలో పడి ఆయనకున్న ఓటింగ్ అంతా పోగొట్టుకొని, ఆయనకున్న ఫేమ్ అంతా పోగొట్టుకొని అన్నెసరిగా ఒక టాప్ కంటెస్టెంట్గా మిస్ అవుతున్నాడు, ఆ ఛాన్స్ని మిస్ అవుతాడు అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆయనకి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇలాంటి వైస్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నాడు సోనియా వెంట పడకుండా గుడ్డిగా. అది. అండ్ తర్వాత చూసుకుంటే ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ పరంగా చూసుకుంటే 6 మెంబర్స్లో ఇప్పుడు నిఖిల్ నామినేషన్స్లో ఉండుంటే నిఖిల్కి ఫస్ట్ పొజిషన్ వచ్చేది. విష్ణుప్రియ కూడా ఉండుంటే విష్ణుప్రియకి ఫస్ట్ వచ్చేది. నిఖిల్ అండ్ విష్ణు ఇద్దరు ఉండుంటే ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ రెస్పెక్టివ్లీ ఉండేది. థర్డ్ మణికంఠ ఉండేవాడు. అండ్ ఇప్పుడు ఆ ఇద్దరు నామినేషన్స్లో లేరు కాబట్టి మణికంఠ ఫస్ట్ ఉన్నాడు.
అది బై డిఫాల్ట్ అదే జరుగుతుందని పోల్ చూడకుండా, ఏ పోల్ చూడకుండా కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఆ ప్యాటర్న్ ఎలా కొనసాగుతుంది, ఆ ట్రెండ్ ఎలా ఉంది ఎవ్రీ వీక్ అనేటట్టుగా. అండ్ నేను రెగ్యులర్గా ఓటింగ్ పోల్స్, ఓటింగ్ రివ్యూస్ మీద చేస్తూ ఉంటాను కాబట్టి డెఫినెట్లీ ఈ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మణికంఠ ఫస్ట్ ఉన్నాడు 31% ఓటింగ్తో. అండ్ సెకండ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు. నబీల్ కూడా యాక్చువల్లీ మంచి ఓటింగే పడుతుంది. ఆయన నామినేషన్స్కి వచ్చింది ఫస్ట్ టైం, ఆయన కూడా 4th వీక్లో. సో తనకైతే ఒక మంచి సాలిడ్ చెప్పుకోదగ్గ ఓటింగ్గా ఉంది. ఏం అల్లాటప్ప ఓటింగ్ లాగా మిగతా వాళ్ళకు ఉన్నట్టుగా అయితే ఏం లేదు. అసలు డేంజర్ జోన్కి చాలా దూరంలో ఉన్నాడు. సో నబీల్ 24% సెకండ్ పొజిషన్. అండ్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణకి ఈ వీక్ మటుకు కంపారిటివ్లీ చాలా మంచి ఓటింగ్ పెరిగిందని చెప్పాలన్నమాట. 17% ఓటింగ్తో ప్రేరణ థర్డ్ పొజిషన్లో అయితే ఉంది. అండ్ 4th అండ్ 5th పొజిషన్స్ చూసుకుంటే సోనియా అండ్ పృథ్వీకి ఆల్మోస్ట్ దగ్గరలో 1% డిఫరెన్స్తో మాత్రమే ఉన్నారన్నమాట. సోనియా వచ్చి 11%తో ఉంటే పృథ్వీ వచ్చేసి 10%తో ఉన్నాడు. అండ్ ఫైనల్గా ఉన్న ఆదిత్య గారు లాస్ట్లో ఉన్నారు. 7% డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో 7% ఓటింగ్తో అయితే ఉన్నారు. సో లాస్ట్ బట్ 1 పొజిషన్లో ఉన్న పృథ్వీకి 10% అయితే ఆదిత్య గారికి 7%, 3% డిఫరెన్స్. 3% డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఆదిత్య గారు క్లియర్ కట్ డేంజర్ జోన్ ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్పే ఒక సిచ్యుయేషన్లో ఉన్నారు. ఇంత హెవీ డిఫరెన్స్ ఇంతకుముందు లాస్ట్ 3 వీక్స్లో ఎప్పుడూ లేదు. డేంజర్ జోన్లో ఉన్న లీస్ట్లో ఉన్న క్యాండిడేట్తో జస్ట్ 1% డిఫరెన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ 3% డిఫరెన్స్ అంటే ఖచ్చితంగా చాలా క్లియర్ కట్గా చెప్పే పరిస్థితే ఉంది. ఆదిత్య గారు వెళ్ళిపోయే ఛాన్స్ కాదు, ఆదిత్య గారు వెళ్ళిపోతారు అని. ఈ వీక్ ఆదిత్య గారు ఇంప్రూవ్ అవ్వకుండా ఇలాగే కంటిన్యూ అవుతాయి మటుకు ఆయనని ఎవరూ కాపాడలేరు, డౌట్ లేకుండా ఆయనే వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఇంప్రూవ్ అయ్యి కొంచెం ప్రాపర్గా గేమ్ ఆడి ముందుకెళ్తే మటుకు ఆయనకున్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే ఆయన ఏజ్ పెద్దోడు కాబట్టి ఆయన ఏమాత్రం కాస్త గేమ్ ఆడినా కూడా అబ్బా భలే ఆడారు ఆదిత్య గారు, ఆయన ఏజ్ అంత పెద్దోడైనా కూడా కుర్రోలతో అయినా సరే భలే ఆడారు, భలే పోరాడారు అన్నట్టుగా ఆయన చేసింది ఇంతైనా కూడా ఇంత చెప్పుకొని ఓట్లు ఇన్నిన్ని ఇస్తాయి. సో ఆదిత్య గారికి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అది యూజ్ చేసుకుంటారా లేదా నా తీరిది, నేను ఆడే విధానం ఇది, నన్ను ఏం చేయమంటారు వెళ్ళిపోండి అన్నట్టుగా ఎప్పట్లాగే ఉంటాడా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి కాబట్టి లైకులు కొడితే కొంచెం నాకు చేయాలని కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ప్లీజ్ డూ లైక్. అండ్ ఇన్స్టాగ్రామ్ లైక్ చేస్తుండండి. మన పేజ్ చాలా అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాను. నా మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ అండ్ బిగ్ బాస్ చిన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే అన్నీ పోస్ట్ చేస్తుంటాను. దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉండే పేజ్ని లైక్ చేయండి. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.